అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేసేసి ఉన్న చింతలూరు శ్రీ నూకాంబికామ్మవారి టెంపుల్ అండి. ఇది మాది 4వ తరం అండి. ఈ 4వ తరం అంటే మా తాతల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. అమ్మవారి యొక్క పాల చెట్టు త్వరలో వెలిసిందండి. ఇక్కడ పాల చెట్టు త్వరలో వెలిసి ఒకరిపై వాళ్ళు మంచి ఇరుకర్లు బండి మీద ఉపయోగించండి. చుట్టుపక్కల గ్రామాలంతా ఎక్కడ ఇరిగిపోయిపోతే అక్కడ అంచనాలు ఉయ్యాలేసి 3 సార్లు ఊపండి. ఊపిన తర్వాత అది ఏ దిశలో దిగిపోతుంది ఆ దిశలో నాకు గుడి కట్టడానికి కోరుతున్నాను. ఇప్పటికీ పూరించి వచ్చే ఆచారం 30 పూర్తి తిరిగిన తర్వాత ఇక్కడ జాతర మొదలుపెట్టడం కోరితే ఇప్పటికి పూరించి వచ్చే ఆచారం చుట్టుపక్కల 15 రోజులు 15 ఊర్లు తిరిగి 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసి పైన ఉన్న ఒక రోజు ఇక్కడ అమ్మవారికి తీర్థం చేస్తుంది. ఆ చుట్టుపక్కల 15 రోజులు ఊరు తిరిగిదమ్మా 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసేదేమో కొత్త పూలు పాత పూలు. ఈ అమ్మవారికి బాగా చంటి పిల్లల ఆరాధ్య దేవత అండి. ఇక చంటి పిల్లలకి 11 రోజుల పిల్లల్ని తీసుకొచ్చి మా చేతిలో ఉడకబెడితే మా చేతికి ఇస్తే మేము అమ్మవారి పాదాల దగ్గర ఉడకబెట్టి అమ్మవారి ఆశీస్సులు పిల్లలకి అందేలాగా పౌరాణించారు. ఇక్కడ వారకొల్లు, తుల్లి బిళ్ళ, కాగడ 3 ఇంపార్టెంట్ అండి. అంటే వారకొల్లు అంటే కొల్లు దిష్టి చేస్తారండి. అది పిల్లలకి పొంగులు పోషకాలు రాకుండా వారకొల్లు అండి. నిద్దట్లో తుల్లు పడకుండా కోడి పిల్లని దిష్టిస్తారు. దాన్ని తుల్లి బిళ్ళ అంటారండి. ఈ తుల్లి బిళ్ళ అమ్మవారికి పిల్లలకి బాగా మంచిదండి, పొంగులు పోషకాలు రాకుండా. అది కాగడా దిష్టి తగలకుండా కాగడా వేస్తారండి. ఇంకా అనేక రకాల మొక్కులు ఉన్నాయండి. ఇవి కావుడి కోళ్ళు గండ తిప్పమని ఇలాగా అమ్మవారి ఒంట్లో పోకపోతే పిల్లలకి ఎవరికైనా అమ్మవారి పాదాల దగ్గర పడుకోబెడతామని ఇదని చాలా అమ్మవారి చాలా మహిమగల తల్లి అండి. ఆవిడ చింతలూరు నూకాలమ్మ తల్లి అండి.